ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతితో అక్కడ పరిస్థితులకు సంబంధించి మేజర్ భరత్ రెడ్డి మాజీ సైన్యాధికారి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతితో ఆ దేశంలో పరిణామాలు ఎలా మారబోతున్నాయి సార్? సో నిన్న కూడా నేను టీవీ పైన చర్చిస్తున్నప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పానండి. అమెరికా యొక్క మిషన్ ఆబ్జెక్టివ్ ఈ యొక్క దాడికి ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడమే వీళ్ళ ఆబ్జెక్టివ్ అని చెప్పాను. అండ్ అదే జరిగింది. మనము ఇజ్రాయెల్ కేపబిలిటీ కానివ్వండి, అమెరికా కేపబిలిటీ కానివ్వండి, హమస్ దాడుల మీద ఎప్పుడైతే హమస్ పైన దాడులు జరిగాయో, హమస్ గాజా స్ట్రిప్ ని వదిలిపెట్టి వేరే దేశాల్లో దాక్కున్నా కానీ వాళ్ళని కనిపెట్టి వాళ్ళని హతమార్చడం జరిగింది. అండ్ అమెరికాకి తన యుద్ధ నీతిలో, తన జియోపాలిటిక్స్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడం అనేది చాలా గట్టి సిద్ధాంతం వాళ్ళది. మీరు చూసుంటారు, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ చూసుంటారు. పర్హాప్స్ మీరు ఇరాక్ లో చూస్తే సద్దాం హుస్సేన్ ని తీయడం కానివ్వండి, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడం కానివ్వండి, నేపాల్ లో చేంజ్ చేయడం కానివ్వండి, మీరు ఇవన్నీ చూశారు. సో ఏ దేశం అయితే వాళ్ళకి వెనిజులాలో కూడా చూశారు, ఏ దేశం అయితే వాళ్లకు అనుకూలంగా పనిచేయదో ఆ దేశాన్ని తమ వశీకరణ చేసుకోవడానికి వాళ్ళు ఆ దేశంలో వాళ్ళ లీడర్షిప్ ని హతమార్చి వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ చేసి తమకు అనుకూల పరిస్థితులు తెచ్చుకుంటారు. అండ్ అదే ఇప్పుడు జరిగింది. సో దిస్ వాజ్ ద మిషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. అండ్ అదే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ లో ఏమవుతుందంటే పర్హాప్స్ ఒక సెకండ్ టియర్ లీడర్షిప్ అండ్ థర్డ్ టియర్ లీడర్షిప్ ఈ ప్రతిఘటన ఏదైతే ఉందో, ఇరాన్ ప్రతిఘటన ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్లే సంభావన ఉంది అని వాళ్ళు ఉన్నా కానీ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆ సెకండ్ టియర్ థర్డ్ టియర్ లీడర్షిప్ ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ డిసెంబర్ లో మీరు ఆల్రెడీ చూశారు, వీళ్ళు ఒక రెవల్యూషన్ స్ట్రీట్స్ పైన, వీధుల పైన ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అమెరికా. ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళా. ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్స్ విల్ బి, దేర్ విల్ బి a lot of money which will be pumped into Iran to carry out street protests for change of leadership. అది అయ్యాక ఏదైతే పహ్లవీ డైనాసిటీ ఉందో ఇరాన్ లో, షా ఆఫ్ ఇరాన్ అని ఇంతకు ముందు ఉండేవారు 1950s లో, ఆ పహ్లవీ డైనాసిటీ నుంచి ఒక తోలుబొమ్మను తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. అండ్ అప్పుడు అన్ని పాలసీలు ఇరాన్ లో ఏవైతే ఉన్నాయో తమకు అనుకూలంగా చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండి సార్, మిడిల్ ఈస్ట్ లో ఈ అనిశ్చితితో ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం పడింది సార్? ప్రపంచ దేశాలు నిమిత్త మాత్రంగానే ఉంటాయి ఈ పరిస్థితులలో. మీరు ఆల్రెడీ చూశారు, మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్లాం పరమైన దేశాలు కాబట్టి అవి చాలా గట్టిగా యుఎస్ కి చెప్పడం జరిగింది. అప్పుడు మా భూమిని, మా ఎయిర్ స్పేస్ ని మీరు యూజ్ చేయరాదు అని. దిస్ ఈజ్ మోర్ ఫర్ ఇస్లామిక్ ఉమ్మా కైండ్ ఆఫ్ స్టాండ్, రైట్? కానీ ఇరాన్ సపోర్టింగ్ మాత్రం మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏ ఇస్లామిక్ దేశాలు వెళ్లే అవకాశం చాలా తక్కువ. అండ్ సో therefore the other countries were there, for example Russia or Turkey were there, but before they came, అంటే వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం లేకుండానే ఇప్పుడు ఖమేనీ మృత్యువార్త వస్తోంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవకాశం కూడా లేకుండా జరిగిపోయింది. So I think things will settle down from here onwards. సార్, ఈ ఖమేనీ మృతితో ఈ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మీద పైచేయి సాధించినట్లేనా, గెలిచినట్లే చెప్పవచ్చా? ఆల్మోస్ట్ అండి, yes. 50% of the mission objective is already achieved. ఎందుకంటే ఖమేనీ is a very strong leader and ఖమేనీని పిక్చర్ లోంచి ఎప్పుడైతే తీసేయడం జరిగిందో నిన్న రాత్రి, దాంతో వీళ్ళకి ఒక్కొక్క శక్తి పోయింది. సో 50% అంటే ఎందుకంటే టియర్ 2 టియర్ లీడర్షిప్, టియర్ 3 లీడర్షిప్ ఏ దేశానికి కూడా ఉంటాయి. ఆ టియర్ 2 టియర్ 3 లీడర్షిప్ కూడా ఇప్పుడు ఇంకొంచెం సేపు, ఇంకొన్ని రోజులు, ఇంకొంచెం సమయం ఈ ప్రతిఘటన సాగించే ఒక అవకాశం ఉంది.
but that will be taken care of very quickly in the next 7 to 10 days time. సార్ ఈ పరిణామాలతో ఆర్థికంగా ఈ చమురు ధరలు బంగారం ధరలు ఎలాంటి ప్రభావం చూపనున్నాయి సార్? నిన్నటికి ఇవాళకి రేపటికి అంటే ఇండియన్ మార్కెట్ రేపు ఓపెన్ అవుతుంది. యుద్ధం మొదలైనప్పుడు చమురు ధరలు పెరిగాయి, క్రూడ్ గ్రూ అండ్ ఆబ్వియస్లీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మీకు యుద్ధం when the clouds of war come in, there will be ups and downs in the market. I think gold also grew in the last 2 days, but by tomorrow I think everything will settle down. అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ని పాజిటివ్ గా పరిగణిస్తాయి. చమురు ధర కంట్రోల్ అయిపోతుంది, కిందికి వచ్చేస్తుంది, ఎందుకంటే రైట్, అండ్ గోల్డ్ ధర కూడా స్టెబిలైజ్ అవుతుంది మళ్ళా. సో ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. అటు ఖమేనీ మృతిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డు ప్రకటించింది. దానికి సంబంధించిన తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి సార్ అటు ఇరాన్ నుంచి? మీరు నిన్న చూసుంటే ఏవైతే యుఎస్ స్థావరాలు మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో, బహ్రెయిన్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, సౌదీ కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు తమ క్షిపణులతో దాడులు చేయడం జరిగింది. ఇరాన్ తల ఒగ్గించడం ఒక ఆస్పెక్ట్, ఇరాన్ లో రెజిమ్ చేంజ్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. అమెరికాకి ఇజ్రాయెల్ కి రెండింటికి కూడా ఆ రోజు 1991 లో ఎలాగైతే ఇరాక్ లో తమ సాయుధ దళాలతో ఎంటర్ అయ్యి ఇరాక్ ని ఆక్యుపై చేశారో, ఇరాన్ ని ఈ రోజు అలా సాయుధ దళాలతో లోపలికి వెళ్లి వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం జీరో. It will not happen. Therefore, the strategy of US was to assassinate Khamenei. అంటే వాళ్ళ లీడర్షిప్ ని హతమార్చడమే వీళ్ళ స్ట్రాటజీ పరంగా ముందుకెళ్లారు. అది జరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు మీతో అన్నాను, సెకండ్ టైర్ లీడర్షిప్ అండ్ థర్డ్ టైర్ లీడర్షిప్ అని. సో ఇవి రెండు కూడా ఆబ్వియస్లీ కొద్ది రోజుల కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే క్షిపణులు అవి ఇవి ఉన్నాయో వాటితో దాడిని కొనసాగిస్తారు. కానీ ఆ కేపబిలిటీ అంటే మిసైల్ లాంచింగ్ సైలోస్ ఉండొచ్చు, కంట్రోల్ మెకానిజమ్స్ ఉండొచ్చు, ఇలాంటి వాటిని అమెరికా ఎప్పుడైతే దెబ్బతీస్తుందో అప్పుడు అవి కూడా ఆగిపోతాయి. సో ప్రతిఘటన చేసే కేపబిలిటీ ఇరాన్ కి తగ్గిపోతుంది. ఎస్, 1 or 2 days కొంచెం మీరు న్యూస్ చూస్తారు, కానీ ఆఫ్టర్ దాట్ ఆల్ ఆఫ్ దిస్ విల్ గో డౌన్ అండి. సో ఐ థింక్ ఇరాన్ పై జయం ఈజ్ ఆల్మోస్ట్ 50% ఇప్పుడు ఖాయం అయిపోయింది. ఇంకో 50% ఈజ్ ఓన్లీ అనదర్ 7 days. రైట్ సార్, ధన్యవాదాలు సార్ భరత్ రెడ్డి గారు.